క్షేత్రస్థాయిలో పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కును మంత్రి కొండ సురేఖ సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కు అభివృద్ధి పరిచి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెంచి ఈ పార్కుకు ఆదాయం పెంచే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పార్కు అభివృద్ధి చేసేందుకు డిపిఆర్ తయారు చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. నర్సాపూర్ అడవికి మంచి చరిత్ర ఉందని, నిజాం కాలం నుండి ప్రాముఖ్యత చెందిన అటవీ సంపద మెదక్ జిల్లాలో ఉందన్నారు. పర్యాటకులకు కనువిందు చేసేలా పార్కు అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. 4300 ఎకరాల్లో మెదక్ జిల్లా అటవీ విస్తీర్ణం ఉండగా 600 ఎకరాల్లో నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఉన్నట్లు పేర్కొన్నారు. నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంలో ప్రజాపాలన విజయోత్సవాలు చాలా అద్భుతంగా తెలంగాణ ప్రజలు అందరూ కూడా సంతోషంగా పాల్గొనే విధంగా, అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ముందుగా ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా మంత్రివర్గ సహచరులకు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో భాగంగానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా కార్యక్రమాలు చేపట్టింది. నేను పర్సనల్గా ఫారెస్ట్ విజిట్ పెట్టుకోవాలనేటువంటి ఒక అలాగే ఐఏఎస్ ఆఫీసర్లతో పాటుగా జిల్లా స్థాయి ఉద్యోగులు ప్రతి ఒక్కరిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి అన్ని హాస్టల్స్కు కూడా పంపించడం జరిగింది. ఈరోజు నేను ఇక్కడ ఉట్నూరు హాస్టల్కి వెళ్ళడానికి ప్రోగ్రాం పెట్టుకుంటూ వెళ్తూ ఈ నర్సాపూర్ ఫారెస్ట్ అదేవిధంగా అర్ని మేము అడాప్ట్ చేసుకున్నాము. దాన్ని లాస్ట్ అంటే ముఖ్యమంత్రి గారి సంతకం అయిన తర్వాత అది జియో కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దాని ప్రకారంగా రాబోయే రోజుల్లో మేము ఎకో టూరిజం అదేవిధంగా టెంపుల్ టూరిజం కూడా డెవలప్ చేయాలనేటువంటి లక్ష్యంతో ఏది కూడా ఒక సర్క్యూట్ సిస్టంలో డెవలప్ చేయాలనేది, ఏదో వస్తే నర్సాపూర్ ఫారెస్ట్ ఒక్కటే వచ్చి వెళ్ళిపోవడం కాదు, బొటానికల్ గార్డెన్లో ఉంది, అట్లాంటిది ఇక్కడ కూడా ఇంట్రడ్యూస్ చేయాలనేది నా యొక్క ఆలోచన. అదేవిధంగా వీఆర్ పూర్తిగా వర్చువల్ అంటే మనం దాంట్లో ఏదైనా ఒక దాన్ని సృష్టించి మనం పెట్టుకొని చూసి దాన్ని కూడా ఎంజాయ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటివి కూడా చేసి దీన్ని ఒక మంచిగా పర్యాటక రాష్ట్రం వచ్చేసి ఒక 4300 ఏకర్స్ ప్లేస్ ఈ ఫారెస్ట్ మొత్తం ఉంది. ఇప్పుడు వీళ్ళు 600 ఏకర్స్ వరకు మాత్రము అర్బన్ పార్క్ను ఈరోజు వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం అదే పార్క్ ప్లేస్లో ఉన్నాము. ఇక్కడ చాలా వర్క్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. విజిటర్స్ కాటేజ్ మనం వస్తున్నప్పుడు చూసాము, వాళ్ళు నడవడానికి కానీ సైక్లింగ్కి కానీ పిల్లలు వచ్చినప్పుడు ఆడుకోవడానికి కానీ, అదేవిధంగా బోర్వెల్స్ ఇక్కడ చిన్న అవసరాలు కూడా చాలా ఉంటాయి. 50 lakhs అన్నట్టు 18. అయితే దాదాపుగా ఇక్కడ ఇన్కమ్ వచ్చేసి మనకి అమౌంట్ ఎంత కలెక్ట్ అయింది అంటే 53,98,770 కలెక్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళు ఏవైతే కొంది ఇక్కడ చాలా, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎవరైనా ఒక హాలిడేకి వెళ్ళాలి అని అంటే వెంటనే వాళ్ళు ఆ రోజే అనుకొని వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా వేప, తేగ, మర్రి ఇట్లాంటి పలు రకాల పూల చెట్లు కూడా ఉంటాయి. వన్యజీవాలకు కూడా నెమళ్ళు, జింకలు అంటే అటువంటివి కూడా ఉంటాయి. అదేవిధంగా ట్రెక్కింగ్, నడక మార్గాలు, సైక్లింగ్, పిక్నింగ్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి.
మరి ఒక పాత చెరువు కూడా చూసారు ఎంత బాగా ఉందో. దాని ద్వారా అడ్వాన్స్గా ఇంకెక్కువగా తీసుకుపోయేదానికి కూడా వాళ్ళు ట్రై చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ట్రయల్ మనం 9 రోజుల సంబరాలలో 4th రోజు ఫారెస్ట్కి సంబంధించింది ఉంది కాబట్టి ఆ రోజు ఏదైనా ఇన్నోవేటివ్గా చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో వాళ్ళు సైకిల్స్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి చుట్టుపక్కల నుంచి కూడా విద్యార్థులను కూడా ఇక్కడికి ఆకర్షించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ నుంచి స్కూల్ విద్యార్థులు రావాలంటే హైదరాబాద్కు వచ్చి అక్కడ ఉన్నటువంటి